వరల్డ్స్ బెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ మనీ అండ్ సక్సెస్ కోచ్ అయిన ప్రముఖ షేక్ అన్వర్ గారిచే జూన్ 1 హైదరాబాద్ లో జరిగే వన్ డే మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మిలియనీర్ మైండ్ వర్క్ షాప్ కి రిజిస్టర్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ శ్రీ. ప్రజెంట్ జూన్ మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో వీటి గురించి ఈ రోజు ఇన్ డీటెయిల్గా మనతో షేర్ చేసుకోవడానికి వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. ఉమా గారు, ఎస్పెషల్లీ గ్రహాలు మనకి మంత్ వైజ్గా ఇయర్ వైజ్గా చేంజ్ అవుతూ ఉంటాయి. అండ్ అదేవిధంగా ఈ జూన్ మాసంలో గ్రహ సంచారం అనేది ఏ విధంగా ఉండబోతుంది? తప్పకుండా అండి. గ్రహ సంచారాన్ని కనుక మనం గమనిస్తే ఆల్రెడీ మార్చి 30వ తారీఖు దగ్గర నుంచి శనైశ్వరుడు అనేటువంటి శని భగవానుడు మీనరాశిలో సంచారం జరగడము, రీసెంట్గానే రాహు కేతుల యొక్క ట్రాన్సిట్ అనేటువంటి జరిగింది. రాహు కుంభంలోకి సంచారం అవ్వడము, కేతు ఏమో సింహంలోకి సంచారం జరగడం జరిగింది. మే 15వ తారీఖు దగ్గర నుంచి గురుడు మిథున రాశిలోకి సంచారం ప్రారంభం అనేటువంటిది అయ్యింది. అంటే వృషభంలో నుంచి మిథునంలోకి అయ్యారు. జూన్ 15వ తారీఖు వరకు కూడా రవి అనేటువంటి ప్లానెట్ వృషభంలో సంచారం చేస్తుంటే జూన్ 15వ తారీఖు దగ్గర నుంచి మిథునంలోకి ఆయన సంచారం అనేటువంటిది జరుగుతుంది. అలాగే జూన్ 6వ తారీఖు దగ్గర నుంచి బుధగ్రహం అనేటువంటిది మిథునంలోకి సంచారం జరుగుతుంది. అంటే జూన్ 15వ తారీఖు దాటిన తర్వాత రవి, బుధ, గురు అనేటువంటి 3 ప్లానెట్స్ కూడా మిథునంలో ఉంటాయని అర్థము. జూన్ 6వ తారీఖు వరకు కుజగ్రహము అంగారకుడు కర్కాటకంలో సంచారం చేస్తూ ఉంటే జూన్ 6వ తారీఖు తరువాత కుజుడు సింహంలోకి సంచారం చేస్తూ ఉంటారు. ఆయన అక్కడికి ట్రాన్సిట్ అవుతున్నారు. అయితే శుక్రగ్రహ సంచారం అనేటువంటిది ఈ మాసం అంతా కూడా మేషరాశిలో సంచారం జరగడం విశేషము. ఇది ప్రస్తుతానికి జూన్ మాసం యొక్క గ్రహ సంచారము. జూన్ మాసంలో వృశ్చిక రాశి వారికి విద్యాపరంగా, ఆరోగ్యపరంగా, సంతానపరంగా, విదేశీ పరంగా ఎలా ఉండబోతుంది? ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అంటారు? తప్పకుండా అండి. వృశ్చిక రాశి అనగానే ఇక్కడ ఆల్రెడీ మనం ఒక విషయం తెలుసుకోవాలి. మే 15వ తారీఖు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా గురుగ్రహ సంచారం ఎప్పుడైతే మారిందో మే 15వ తారీఖు దగ్గర నుంచి వీళ్ళకి గురుగ్రహము 8వ స్థానంలోకి వెళ్ళింది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ జూన్ మాసంలో వృశ్చిక రాశి వాళ్ళకి కేవలం 3 గ్రహాలు యోగిస్తూ ఉన్నాయి. అవి బాగానే యోగిస్తూ ఉన్నాయి. మీ ప్రయత్నం అనేటువంటిది, మనోధైర్యం అనేటువంటిది చాలా ఇక్కడ కీలకమైనటువంటి పాత్రను వహిస్తూ ఉంటుంది. మేజర్గా ఇక్కడ చెప్పుకుంటూ వెళ్ళాలి అంటే వృశ్చిక రాశి వాళ్ళకి ప్రధానంగా 6వ స్థానంలో శుక్రగ్రహం అనేటువంటిది యోగిస్తూ ఉంది. 6th హౌస్లో శుక్రుడు ఎప్పుడైతే యోగిస్తూ ఉన్నాడో మేజర్గా ఆ కళారంగం వాళ్ళకి కానీ, లేదా సినీ రంగం వాళ్ళకి, నాటక రంగం వాళ్ళకి, లలిత కళల్లో ప్రవేశం ఉన్నటువంటి వాళ్ళకి, లేదా మోడలింగ్ చేసేటువంటి వాళ్ళకి, యాంకర్స్ కానీ, యాక్ట్రెస్ కానీ, ఎవరికైనా వీళ్ళందరికీ కూడా కాస్త పర్వాలేదు, వాళ్ళ యొక్క అవకాశాలు వస్తూ ఉంటాయి. వాళ్ళ పేరు అనేటువంటిది కొనసాగుతూ ఉంటుంది. వాళ్ళ పరిస్థితులన్నీ కూడా శుక్రబలం బాగుండడం వల్ల ముందుకు వెళ్తూ ఉంటాయి. సో దీని మూలన పైగా ప్రేమ వ్యవహారాల్లో కూడా కాస్త ముందుకు రిలేషన్లో కూడా కాస్త ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కనబడుతుంది. అయితే 8వ స్థానంలో బుధగ్రహ సంచారం అనేటువంటిది యోగిస్తుంది. దీని మూలాన అని శుక్రుడు, బుధుడు ఇక్కడ యోగించడం అని అంటే నూతన వాహన లేదా నూతన వస్త్ర లేదా నూతన వస్తు యోగము అనేటువంటిది కూడా వీళ్ళకి కనబడుతుంది. ఈ మాసంలో బంధువుల దగ్గర నుంచి ఒక తెలియనటువంటి మెంటల్ సపోర్ట్ కానీ, ఫిజికల్ సపోర్ట్ కానీ ఏదైనప్పటికీ కూడా, అంటే వాళ్ళ ఏదైనా సహాయ సహకారములు అందించడమో, ఫైనాన్షియల్ సపోర్ట్ అనేటువంటిది చేయడమో, ఏదైనా సరే వాళ్ళ యొక్క సహాయ సహకారముల వల్ల కాస్త ఉపశమనము లేదా ఆనందదాయకమైనటువంటి పరిస్థితులు వీళ్ళకి కనబడతాయి. 10వ స్థానంలో కేతుగ్రహ సంచారం అనేటువంటిది అద్భుతంగా యోగిస్తుంది. కేతువు 10మంలో యోగించడం మూలాన ఏంటి అంటే ఎవరైతే జాబ్ పరంగా కానీ దాంట్లో స్టేబుల్గా లేరో, ఎవరైతే వ్యాపార పరంగా స్థిరంగా లేరో, సో వాళ్ళకి ఈ మాసం దగ్గర నుంచి స్థిరమైనటువంటి అవకాశములు, స్థిరమైనటువంటి పరిస్థితులు క్రియేట్ అయ్యేటువంటి అవకాశం కనబడుతోంది. అండ్ ముఖ్యంగా టెక్నాలజీని బేస్ చేసుకుని ముందుకు వెళ్ళేటువంటి సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళైనా, ఐటీ ఫీల్డ్ లేకపోతే ఏ రంగమైన ఎలక్ట్రానిక్ ఫీల్డ్ సంబంధించి వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది అనేటువంటిదే చెప్పాలి. అయితే మనం ఇక మిశ్రమంగా యోగించేటువంటివి లేదా దోషప్రదంగా ఉండేటువంటి గ్రహాల కోసం మాట్లాడుకుంటే 4వ స్థానంలో రాహుగ్రహ సంచారం అనేటువంటిది కుటుంబ పరంగా కాస్త అశాంతిని తీసుకొచ్చి పెడుతుంది. పెళ్ళైన తర్వాత ఎవరైతే నూతనంగా వివాహం చేసుకుని వైవాహిక జీవితంలోకి ఎంటర్ అయ్యారో
వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవకాశములు పరిస్థితులు ఉంటాయి. పెళ్ళైన తర్వాత కుటుంబ పరంగా కాస్త కీచులాటలు కలహములు వచ్చేటువంటి అవకాశములు ఉంటాయి. జాగ్రత్త అనేటువంటిది తీసుకోండి. పంచమ స్థానంలో శనైశ్వర సంచారం అనేటువంటిది నడుస్తోంది. ఇది మిశ్రమ ఫలితాలు ఇస్తూ ఉంటుంది. యోగదాయకమే, పర్వాలేదు. సో దీని మూలాన సంతానానికి సంబంధించి శ్రమ అనేటువంటిది ఎక్కువగా పెరగడం లాంటివి కనబడుతూ ఉంటాయి. సప్తమ స్థానంలో రవిగ్రహ సంచారం అనేటువంటిది పని ఒత్తిడి అనేటువంటిది పెరగడము, ఆహారం సరైనటువంటి సమయంలో తీసుకోక అనేక రకాల చిన్న చిన్న స్వల్ప ఆరోగ్య భంగం అనేటువంటిది కనబడము, రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి, రాజకీయ పరంగా వ్యవహారం చేసేటువంటి వాళ్ళకి కాస్త జాప్యము, పదవీ యోగము ఊరించి వెనక్కి వెళ్ళడం లాంటివి ఎక్కువగా కనబడేటువంటి అవకాశం కనబడుతోంది. దశమ స్థానంలో కుజగ్రహ సంచారం అనేటువంటిది నడుస్తుంది. దశమంలో కుజగ్రహ సంచారం అనేటువంటిది మిశ్రమ ఫలితాలు ఇస్తూ ఉన్నారు కాబట్టి కాస్త కష్టము అనేటువంటిది వృత్తిపరంగా ఎక్కువగా కనబడుతుంది. ఒక పక్క కేతు యోగిస్తూ ఉంటే అక్కడే కుజుడు మిశ్రమ ఫలితాలు ఇస్తూ ఉన్నారు. సో ఒత్తిడి, శ్రమ అనేటువంటిది బాగా కష్టపడాలి. మీ వృత్తి కోసము లేదా మీ యొక్క వ్యాపారము కోసము మీరు బాగా కష్టపడినట్లయితే జూన్ మాసం తరువాత నుంచి మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్స్ అనేవి కనబడతాయి. చాలా ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ ఉంటాయండి. మీరు బాగా కష్టపడాలి. అయితే ఇది ప్రస్తుతానికి జూన్ మాసానికి సంబంధించి వృశ్చిక రాశి వాళ్ళకి సంబంధించింది. అయితే మీరు చేయాల్సిందల్లా ఏమిటి అంటే మేజర్ బిగ్ ప్లానెట్స్ అయినటువంటి గురు కానీ లేదా శని కానీ రాహు కానీ అంతగా యోగించడం లేదు కాబట్టి నవగ్రహ శాంతి అనేటువంటిది ఆచరించండి. మీకు దగ్గరలో శివాలయము అనేటువంటిది తప్పనిసరిగా ఉండే ఉంటుంది. ఆ శివాలయంలో ఆగ్నేయం వైపున నవగ్రహాలు అనేటువంటివి ఉంటాయి. ఆ నవగ్రహాల చుట్టూ ప్రతిరోజు కూడా 9 ప్రదక్షిణాలు చేయండి. ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనేటువంటి మంత్రాన్ని జపము చేస్తూ ఖచ్చితంగా 9 ప్రదక్షిణాలు ప్రతి నిత్యము చేయడము, శివ దర్శనం చేసుకోవడం చేయండి. ఒకవేళ అలా లేదు, ఇంట్లో చేసుకోవాలనే ఉద్దేశం ఉన్న వాళ్ళైతే మీరు వ్యాపారము చేస్తూ ఉంటే కనుక మరకత శివలింగము అనేటువంటిది మీ అంగుష్ట పరిమాణం కన్నా తక్కువ సైజులోనే తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుని ప్రతినిత్యము అభిషేకం చేయండి. మీరు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ విఫలమవుతూ ఉంటే, ఉద్యోగంలో మీకు అభివృద్ధి లేకపోయినట్లయితే స్ఫటిక శివలింగం అనేటువంటిది తెచ్చుకుని మీరు ప్రతినిత్యము ఇంట్లోనే అభిషేకం చేయండి. తప్పకుండా మీరు ఈ అభిషేకం ప్రారంభం చేసిన కొన్ని రోజుల్లోనే ప్రతి పరిస్థితి కూడా మీకు అనుకూలంగా మారుతుంది. వృశ్చిక రాశి వాళ్ళకి గురుబలం పెరుగుతుంది, రాహుగ్రహ దోషాలు తొలగిపోతాయి, నవగ్రహాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి, నవగ్రహాలు మీకు ఫేవరబుల్ సిచ్యువేషన్స్ని క్రియేట్ చేస్తాయి. తప్పకుండా ఈ రెమెడీని ఇంట్లో పాటించండి. ఉమాగారు, మీరు అన్నట్టుగానే ఎవరికైనా కూడా ఇంకా పర్సనల్ చార్ట్ చూపించుకొని వాళ్ళు ఏదైతే సమస్యను ఎదుర్కొంటున్నారో దానికి సంబంధించి రెమెడీ చేపించుకోవాలి అంటే ఎలా ఉంటుంది? మనము ఇప్పటి వరకు మాట్లాడుకున్నటువంటి అన్నీ కూడా గోచార అంశములండి. కొంతమందికి గోచారం ఎంత శుభప్రదంగా ఉన్నప్పటికీ కూడా పర్సనల్ చార్ట్లో కొంతమందికి కొన్ని దోషాలు ఉంటాయి. సూర్య పితృదోషం కావచ్చు, కాలసర్ప దోషము కావచ్చు, లేదా కర్మ దోషము కావచ్చు, ఏదైనా కావచ్చు. అలాంటి దోషాలు కర్మ వల్ల సంభవిస్తాయి కాబట్టి ఆ కర్మ అనేటువంటిది వీళ్ళని ముందుకు తీసుకువెళ్ళనివ్వదు. ఏ పనిని కూడా జరగనివ్వదు. ఆటంకాలు వస్తూ ఉంటాయి, ఎదగలేరు, అప్పులు పాలవ్వడం, ఇవన్నీ చాలా కనబడుతూ ఉంటాయి. పర్సనల్ చార్ట్లో ఎప్పుడైతే మీరు చూసుకుని ఆ తగినటువంటి శాంతి పూజలు ఆచరించడమో, గోచారంతో సహా పర్సనల్ చార్ట్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవడమో ఖచ్చితంగా చేయాలి. అలాంటివి చేసినప్పుడే మీ అభివృద్ధి అనేటువంటిది ఆగకుండా ముందుకు వెళ్తుంది. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత ఏదైతే మీ సమస్య కానీ మీ కోరిక కానీ ఉందో దానికి అనుగుణంగా ఆ యోగం ఉందా లేదా అనేటువంటిది చూసి, ఒకవేళ అలాంటి దోషములు ఏవైనా ఉంటే కనుక తగినటువంటి శాంతి పూజలు మీతో ఆచరింపచేసి, లేదా ఆ శ్లోకపారాయణ ఆ మంత్రజపం మీతో చదివించి ఆ దోషము తొలగించేలా చేసి దైవానుగ్రహం పొందేలా చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.